ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. తెలంగాణలో అర్ధరాత్రి భూకంపం, ఇళ్ల నుండి ప్రజల పరుగులు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూకంపం, ఇళ్ల నుంచి రోడ్లపైకి జనం పరుగులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల 26 నిమిషాల సమయంలో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గతంలో అంటే చూస్తే 2024 డిసెంబర్లో కూడా ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంపం తర్వాత మళ్ళీ ఈ ప్రాంతంలో ప్రకంపనలు రావడం గమనార్హం. గోదావరి ఫాల్ట్ సిస్టమ్, ఇండియన్ ప్లేట్ల కదలికల వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగానే ఈ ద్వీపకల్ప భారతదేశంలోని సిస్మిక్ జోన్ 2 ప్రాంతంలో ఇలాంటి అరుదైన భూకంపాలు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. అర్ధరాత్రి భూకంపం రావడంతో అంటే సుమారు 2 గంటల 26 నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూప్రకంపాలు రావడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. రెక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లుగా ఎన్సీఎస్ అయితే చెప్తున్నారు. భూగర్భంలో వచ్చిన శబ్దాలు, వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే ఈ ప్రకంపనలు కేవలం కొన్ని సెకండ్ల పాటే కొనసాగి ఆ తర్వాత వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఏపీలో కూడా ఈ మధ్యకాలంలో భూకంపాలు వస్తున్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రకంపనలు రావడం ఇదే మొదటిసారి కాదంటున్నారు. గతంలో డిసెంబర్ 2024 ఉదయం 7 గంటల 27 నిమిషాలకు ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో వచ్చిన మధ్యస్థాయి భూకంప కేంద్రం ఏటూరు నాగారం అడవులు మేడారానికి ఉత్తర దిశగా భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పట్లో ములుగు, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా తీవ్ర ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంప కేంద్రం లోతు ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు కూడా భారీ నష్టమైతే తప్పింది. అంతకుముందు అంటే 1969లో భద్రాచలం పరిసరాల్లో కూడా 5.3 తీవ్రతతో భూకంపం వచ్చిన రికార్డులు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సాధారణంగా భారత వాతావరణం భౌగోళిక పటాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం జోన్ 2 కింద వస్తుంది, సిస్మిక్ జోన్ 2 కింద. అంటే ఇక్కడ భూకంపాలు వచ్చే ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా భద్రాద్రి ములుగు బెల్ట్లో భూకంపాలు రావడానికి ప్రధాన కారణం గోదావరి ఫాల్ట్ సిస్టమ్. భూమి లోపల ఉండే పెద్ద పెద్ద రాతి పలకల మధ్య ఉండే బలహీనమైన చీలికలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఈ గోదావరి ఫాల్ట్ లైన్ కూడా భూగర్భంలో కొన్ని వందల కిలోమీటర్ల లోతున నిరంతరం ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఇండియన్ ప్లేట్ నిరంతరం ఉత్తర దిశగా యురేషియన్ ప్లేట్ వైపు నెట్టబడుతుంది. ఈ క్రమంలో ద్వీపకల్ప భారతదేశంలో భూగర్భంలో ఉన్నటువంటి పాత ఫాల్ట్ లైన్లపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు భూమి కంపించడం, ఇలా భూకంపాలు రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ప్రకంపనలు కూడా ఈ భౌగోళిక మార్పుల ఫలితమేనని భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని అయితే సూచిస్తూ ఉన్నారు.